అవును. అయితే ఇక్కడ కోర్టు కూడా ఒక పాయింట్స్ని రైజ్ చేస్తుంది. ఆయన వయసు రీత్యా అవన్నీ సరే, అవన్నీ కావాలని పెట్టారా లేదంటే ఒక కోపంతో పెట్టారా అనేది పక్కన పెడితే, ఒక వయసుకి సంబంధించి కూడా ప్రస్తావిస్తూ వచ్చింది. దాంతోపాటు పొలిటికల్ వెండెక్టాకి మీరు ఎందుకు లోన్ అవుతున్నారంటూ కూడా కోర్టు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తవచ్చు. ఎందుకంటే ఇటీవల చాలా విషయాలు కూడా రాజకీయానికి సంబంధించి అంశాలన్నీ కూడా పొలిటికల్గానే జరుగుతున్నాయి. ఇలాంటి అరెస్టులు కావచ్చు, చాలా అరెస్టులు మనం కూడా ఇటీవల చూస్తూ వచ్చాము. ఏపీకి సంబంధించి అరెస్టులు జరిగినటువంటి ప్రతిసారి కూడా ఆ పెట్టినటువంటి సెక్షన్ల మీద కోర్టు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో పొలిటికల్ వెండెక్టాకి లోన్ అవుతూ మీరు పోలీసులు కేసులు ఎందుకు పెడుతున్నారు, దాన్ని పీపీలు ఎందుకు వాదిస్తున్నారంటూ కూడా ఒక చర్చ అయితే జరుగుతూ వచ్చింది. దాన్ని కోర్టు కూడా రైజ్ చేస్తూ వచ్చింది చాలాసార్లు, ఇప్పుడు కూడా రైజ్ చేస్తూ వచ్చింది. నిస్సందేహంగా ఇది పొలిటికల్ యాక్టివిటీ కదా. ఎందుకంటే మిగతా విషయాలు పక్కన పెట్టేద్దాం, మిగతా కేసులని. ఈ కేసులోనే ఎంత రాజకీయం ఉంది. అవును. ఒకవైపేమో భారతి గారు స్పందించాలి, భారతి గారి బాధ్యత అనే పేరుతో కొన్ని మీడియా సంస్థలు, ఒక సమస్య ఏంది, మహిళలను అవమానించడం, మహిళల క్యారెక్టర్ ని ఒక ప్రాంతంలో ఉండే వాళ్ళని చులకన చేయడం, అవమానించడం, దాన్ని ఎవరు సమర్థించరు. మహిళలు కావచ్చు, మహిళ కావచ్చు, మహిళలే కదా. ఇక్కడ భారతి గారిని ఒక మహిళను, ఆమె స్థాయి, ఆమె హోదా పక్కన పెట్టేద్దాం, ఒక మహిళను డిబేట్ లో ఆమె ఫోటో పెట్టి విచ్చలవిడిగా మాట్లాడడం అదే నేరం కదా. ఇది కూడా అంటే ఎక్కువ మందిని అవమానిస్తే ఒక నేరం, తక్కువ మంది అని కాదు కదా. మోటివ్ ఏంటి, ఆమెనేమనరు, ఆ ఫోటో పెట్టేస్తారు, విచ్చలవిడిగా మాట్లాడతారు జర్నలిస్ట్ పేరుతో, వాళ్ళ పేరుతో. ఈ కేసులోనే ఇది పొలిటికల్ కాదా. రెండు, సాక్షి యాజమాన్యం భారతి గారి రూపంలో స్పందిస్తుందా, ఎడిటర్ రూపంలో స్పందిస్తుందా, వాళ్ళ ఇష్టం. మేనేజ్మెంట్ గా స్పందించింది, దాంతో భారతి గారి పాత్ర అయిపోయింది. కానీ మీరేమంటున్నారు, ఆమె మాట్లాడాలి. ఆమె మాట్లాడిన అంతవరకు ఆగినారా, ఆయన భర్త కాబట్టి జగన్ కూడా మాట్లాడాలి. ఏడు వరకు తీసుకెళ్లారు, 3 రాజధానులు చేశాడు కాబట్టి జగన్ ఇది కూడా ఆయన చేయించుతాడు. 3 రాజధానులు అనేది ఒక కాన్సెప్ట్, దాంట్లో మనం విభేదించవచ్చు, సమర్థించవచ్చు. ఎఫ్ఐఆర్ లోనే ఉంది కదా. ఎఫ్ఐఆర్ లోనే చాలా క్లియర్ కట్ గా పెడుతూ వచ్చింది ఏంటంటే, ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేస్తూ A3గా సాక్షి యాజమాన్యాన్ని చేరుస్తూ ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా ఆర్గనైజ్డ్ గా చేస్తూ జరుగుతూ వచ్చింది. దీని వెనకాల కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉంది, వాళ్ళు ముందుగానే మాట్లాడుకొని ఇలాంటి ఒక ఇష్యూని చేశారు అనేది అక్కడ ఎఫ్ఐఆర్ లో కోట్ చేస్తూ వచ్చింది అనేటువంటిది ఇప్పుడు ఆరోపణ. అమరావతి రాజధాని కాన్సెప్ట్ భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళింది వాస్తవం. దానికి ఈ వ్యాఖ్యలకి ఏం సంబంధం. రెండు, భారతి గారి భర్త గారు జగన్ గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా అన్కండిషనల్ గా దాన్ని ఖండించారు. మామూలుగా టీవీ డిబేట్ లో జరిగే రోజువారి విషయాలు రాజకీయ పార్టీలు ఖండన మండలం చేయవు, కానీ సాక్షి అనే నైతికత ఉంది కాబట్టి ఖండించారు, మాకు సంబంధం లేని ప్రకటించారు. ఇంకా ఆ పని అయిపోయింది కదా వైసీపీ పని. కానీ వైసీపీ ఆయన అధ్యక్షుడు కాబట్టి, భారతి గారు ఆయన భార్య కాబట్టి, పొదిల్లో రైతాంగ సమస్య మీద ఆడబోయే ఆందోళన. దాంట్లో ఫోటోలు, ఎవరి ఫోటోలు, జగన్ గారి ఫోటో, ఆయన కృష్ణరాజు ఫోటో, కొమ్మినేని ఫోటో, బ్యాక్ భారతి గారి ఫోటో. ఇది పొలిటికల్ యాక్టివిటీ కాకపోతే ఏమంటారు, పొలిటికల్ టార్గెటే కదా. ఇది అత్యంత సాక్షి ఆఫీస్కి పోవడం కూడా పొలిటికల్ యాక్టివిటీ కదా. ఇది ఈ పద్ధతిలో పోతే ఎక్కడికి దారి తీస్తుంది. కాబట్టి ఈ పొలిటికల్ టార్గెటెడ్ ఓరియంట్ గా దీంట్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాబట్టి పొలిటికల్ టార్గెట్ ఎందుకు చేస్తారు. రెండోది, కుట్రలు. ఏం కుట్ర, ఆయనతో అనిపించారని కుట్ర. నా పాయింట్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా ఫస్ట్ ఓట్లు అయితే కోరుకుంటుంది కదా. అమరావతిలో ఉన్నటువంటి కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఏదైతే అభ్యంతరకరం ఉన్నాయో, ఆ వ్యాఖ్యలు పర్యావసన వల్ల వైసీపీకి లాభమా నష్టమా, చేయించుంటే డెఫినెట్ గా నష్టం కదా. ఆల్రెడీ ఒకసారి ఇబ్బంది పడిందిగా. అట్లాంటి దాన్ని వాళ్ళు జయించారంటారండి. రాజకీయ ప్రయోజనం ఏం ప్రయోజనం వాళ్ళకి ఇట్లా జయించడం వల్ల. రెండోది, ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల అమరావతి ఏమి డౌన్ కాదు. మేము మొదట్లోనే స్పందించాం, అమరావతి గొప్ప చరిత్ర ఉంది, గొప్ప చారిత్రక వారసత్వం ఉంది. ఇట్లాంటి వ్యాఖ్యలు అభ్యంతరకరం అని మాట్లాడు. అంటే ఇట్లా వ్యాఖ్యలు చేసేసినంత మాత్రాన అమరావతికి ఏం కదా. ఆ చేసిన వాళ్ళకి నష్టం, చేసిన వాళ్ళ క్యారెక్టర్ దెబ్బతింటుంది, చేసిన వాళ్ళు అవమానపడాల్సి వస్తుంది. కాబట్టి గౌరవప్రదమైనటువంటి ఒక చరిత్ర కలిగిన ప్రాంతాన్ని ఒక మాట అనేసినంత మాత్రం ఏదో కావదు. ఆ అన్నోళ్ళు ఈ రోజు తల ఉంచుకుని నిలబడే పరిస్థితి వస్తుంది. అంటే అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెలిబరేటివ్ అందరితో కృష్ణరాజు గారితో మాట్లాడుకుని ఇంకేం పని లేదా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇది అభ్యంతరం. కాబట్టి రెండోది, కొమ్మినేని గారుకే సంబంధం లేనట్టుగా ఈరోజు సీపీ ఇచ్చింది. ఆయన యాంకర్ కూర్చున్నాడు కాబట్టి ఆపాదిచ్చేస్తారా, ఇంత బెయిల్ ఏంటి అని. కొమ్మినేనికే సంబంధం లేనప్పుడు కొమ్మినేని గారి పైన మానిటరింగ్ ఉంటారు, మానిటరింగ్ పైన ఇన్పుట్ రేట్ ఉంటారు, ఇన్పుట్ పైన అసోసియేట్ అసోసియేట్ పైన ఎడిటర్ ఉంటాడు, సిఇఓ ఉంటాడు. వీళ్ళందరూ కాకుండా డైరెక్ట్ గా భారతి గారు సమాధానం చెప్పాలంట. అంటే ఇది ఎట్లా దాటి తీస్తుంది అంటే, రోజువారీ డిబేట్లకు చైర్పర్సన్ వాళ్ళ భర్త వీళ్ళందరూ రోజు డిబేట్లు కూర్చొని మాట్లాడతారు, వాళ్ళే వచ్చి మాట్లాడతారు అంత ఓపుకుంటే, అది టైం ఉంటే. కాబట్టి ఇది ఓన్లీ పొలిటికల్. కానీ ఈ పొలిటికల్ యాక్టివిటీ జరిగింది కాబట్టి కోర్టు కూడా సీరియస్ అయినాయి. ఇప్పటికైనా చట్టాన్ని చట్టంగా, తప్పును తప్పుగా, శిక్షగా విచారించి చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు.
ఓకే అలా కాకుండా పొలిటికల్ యాక్టివిటీ అని చేశారంటే అటువైపు కూడా పొలిటికల్ రియాక్షన్స్ ఉంటాయి, కోర్టులు ఖచ్చితంగా చేసుకుంటే అల్టిమేట్గా ప్రభుత్వానికి నష్టం. ఓకే ఓకే రైట్ సార్, చూద్దాం దీనికి సంబంధించిన పరిణామాలు. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నానండి ఈ హటే.